రాష్ట్రపతి గవర్నర్లకు కోర్టులు గడువు విధించలేవు. బిల్లులకు సమ్మతిలో తీవ్ర జాప్యాన్ని ఆమోదంగా భావించాలనము రాజ్యాంగంలో లేదని చెప్పేసి కూడా ఒక వార్త ఇక్కడ చూస్తున్నాము. గవర్నర్లు బిల్లులను నిరవధికంగా నిలిపివేయడం తగదు. అసాధారణ నిష్క్రియ పరిస్థితుల్లోనే న్యాయస్థానాల జోక్యం. ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్కు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సమాధానం. ఏకాభిప్రాయంతో 5 న్యాయమూర్తుల తీర్పు అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టుకు సంబంధించింది. రాష్ట్రపతి గవర్నర్ సంబంధించి సుప్రీంకోర్టు కూడా ఒకటి గడువు విధించలేవని చెప్పేసి కూడా గవర్నర్ బిల్లును నిరవధికంగా నిలిపివేయడం తగదని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్తున్న మాట ఇది. రాష్ట్రపతి ప్రశ్నలకు ధర్మాసనం సమాధానాలు ఇవి. ఆధికరణం 200 కింద బిల్లు సమర్పించినప్పుడు గవర్నర్ ముందున్న రాజ్యాంగ మార్గాలు ఏమిటి? గవర్నర్కు రాజ్యాంగపరంగా 3 మార్గాలున్నాయి. బిల్లుకు ఆమోదం తెలపడం, రాష్ట్రపతి పరిశీలన కోసం రిజర్వ్లో పెట్టడం, ఆమోదాన్ని పెండింగ్లో పెట్టి తన అభిప్రాయాలతో బిల్లును మళ్ళీ శాసనసభకు తిప్పి పంపడం. అంటే ఇది మనం ఒక బీసీ బిల్ చూసుకోవచ్చు. మన బీసీ బిల్ ఎట్లా జరిగింది? వాస్తవానికి గవర్నర్ దగ్గరికి బిల్లు అయిన తర్వాత బిల్లు ఆమోదం తెలిపిండి ఆయన. గవర్నర్ మాట బీసీ బిల్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నా. అంటే సుప్రీంకోర్టు ఏం చెప్పింది అనేది ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నా మీకు. రాష్ట్రపతి పరిశీలన కోసం రిజర్వ్లో పెట్టడం. ఒకవేళ ఈయనకు ఆ పరిమితి లేదు అని అనుకుంటే అప్పుడు మళ్ళీ రాష్ట్రపతికి పంపించి ఆయన పరిశీలించిన తర్వాత గవర్నరు నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంటుందంట. రిజర్వ్లో పెట్టడం కూడా అవకాశం ఉంటుంది. 3 ఆమోదాన్ని పెండింగ్లో పెట్టి తన అభిప్రాయాలతో బిల్లును మళ్ళీ ఏదైతే శాసనసభ ఒక జీవో పాస్ చేస్తుందో ఆ జీవో ఒకవేళ ఆయనకు తిరిగి ఆమోదాన్ని పెండింగ్లో పెట్టి తన అభిప్రాయాలను కూడా తిరిగి మళ్ళీ శాసనసభకు పంపే అవకాశాలు కూడా గవర్నర్కు ఉంటాయని చెప్పేసి కూడా ఒకటి మనం ఇక్కడ వార్త చూసుకోవచ్చు. ఆధికరణం 200లో తొలి నిబంధన చాలా ముఖ్యమైంది. అందువల్ల 4వ ఆప్షన్ వెళ్ళడానికి బదులు అందులో ఉన్న ఆప్షన్స్కి గవర్నర్ పరిమితం కావాలి. ఒకవేళ తన ముందుకు వచ్చింది ద్రవ్య బిల్లు కాకపోతే అనుమతిని పెండింగ్లో ఉంచి తన అభిప్రాయాలతో ఆ బిల్లును తిప్పి పంపే ఆప్షన్ ఒక్కటే గవర్నర్కి అందుబాటులో ఉంటుంది అని చెప్పేసి కూడా ఒక వార్త ఇక్కడ. 2 బిల్లులపై గవర్నర్ తన ముందున్న మార్గాలను ఎంచుకునేటప్పుడు మంత్రిమండలి సలహాలు సూచనల మేరకే నడుచుకోవాలా అని చెప్పేసి ఒక వార్త ఇక్కడ ఉన్నది. శాసనసభలు ఆమోదించి పంపిన బిల్లులకు సమ్మతి తెలిపే విషయంలో రాష్ట్రపతి గవర్నర్లకు న్యాయస్థానాలు గడువు విధించలేవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఏదైతే అసెంబ్లీ శాసనసభ ఒక బిల్లు ఆమోదింపజేసిన తర్వాత బిల్లుకు సమ్మతి తెలిపే విషయంలో రాష్ట్రపతి గవర్నర్లకు న్యాయస్థానాలు గడువు విధించలేవని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందంట. నిర్దిష్ట గడువులో సమ్మతి అభిప్రాయం తెలియజేయకపోతే ఆ బిల్లును ఆమోదించినట్లుగా భావించడం రాజ్యాంగంలో లేదని అధికారుల విభజన సూత్రానికి ఇది వ్యతిరేకమని పేర్కొంది. అంటే ఒకవేళ బిల్లు అని చెప్పేసి శాసనసభ బిల్లు మంత్రిమండలి శాసనసభ ఆమోదించిన బిల్లు గవర్నర్ దగ్గర పోతే ఒకవేళ గవర్నర్ దానిని సంతకం పెట్టకున్నా సరే ఆయన సైలెంట్గా ఆయన మౌనంగా ఉంటే అది ఆమోదించినట్టే అని చెప్పేసి మొన్నటిదాకా కొన్ని వార్తలు వచ్చినాయి. కానీ ఇప్పుడు మాత్రము అది వ్యతిరేకమట, అది కరెక్ట్ కాదంట. అట్లా ఆమోదించినట్లుగా భావించడం రాజ్యాంగంలో లేదంట. అటువంటి పద్ధతి అటువంటి లెక్క రాజ్యాంగంలో లేదని చెప్పేసి కూడా ఇక్కడ వార్త చూసుకోవచ్చు. అధికారుల విభజన సూత్రాన్ని ఇది వ్యతిరేకమని పేర్కొంది. శాసన నిర్మాణంలో రాష్ట్రపతి గవర్నర్లు నిర్వర్తించాల్సిన విధుల్ని మరే వ్యవస్థ భర్తీ చేయలేదని స్పష్టం చేసింది. దేశ సమైక్య వ్యవస్థలో గవర్నర్లు నిర్వహిస్తున్న పాత్రపై తీవ్ర చర్చకు దారితీసిన రాష్ట్రాల బిల్లుల ఆమోదం అంశంలో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఈ కీలక తీర్పు వెలువరించిందని కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలో 5 సభ్యులు రాజ్యాంగ ధర్మాసనం ఏకాభిప్రాయంతో ఈ తీర్పునిచ్చిందని కూడా మనం ఇక్కడ వార్త చూడవచ్చు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.